రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో సెంట్రింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యూనియన్ సభ్యులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర శాఖ పిలుపుతో మండల అధ్యక్షుడు బోడంపాటి మహేష్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి బీజేపీ నాయకుడు చింతల నందకిషోర్ మద్దతు తెలిపారు. కార్మికులకు చాలా కష్టమైన పని. వారు శ్రమిటోర్చి ఎండ వాన ఏది లేకుండా వాళ్ళు కష్టాన్ని చేస్తారు కనుక వారు జల్దీ ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కనుక ప్రభుత్వం వారికి 58 ఏళ్లకు వారికి 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే విధంగా, మరియు వారికి భార్యాభర్తలు ఇద్దరు కూడా వారు బతుకున్నంత కాలం ఉచిత ఆరోగ్య బీమా వచ్చే విధంగా, మరియు వారి కుటుంబ సభ్యులకు వాళ్ళ పిల్లలకు కూడా మంచి కాలేజీ స్కూల్లో వాళ్ళకి పిల్లలు చదువుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మరియు ఎంతోమంది కార్మికులు సెంట్రింగ్ కార్మికులు రోడ్డుపై పడుతున్నారు. ఇండ్లు లేక అడ్డగోలుగా కిరాయిలు కట్టి వాళ్ళ పరిస్థితులు రోడ్ల మీద పనులున్నాయి కనుక వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే ప్రకటించాలి. మరియు ఏదైతే స్క్రాప్ దుకాణాలలో దొంగతనం చేసి స్క్రాప్ దుకాణంలో సెంట్రింగ్ సామాన్ అమ్ముతున్నారు. ఏదైతే రైల్వేకు సంబంధించిన వస్తువు రైల్వేకి సంబంధించిన ఏ వస్తువును కూడా ఏదైతే స్క్రాప్ దుకాణం ఎట్లా కొనడో సెంట్రింగ్ వర్క్ చేసే సెంట్రింగ్ సామాను జాకు కానీ బాక్సులు కానీ మరి దానికి సంబంధించిన రాడ్లు కానీ వీటిని స్క్రాప్ దుకాణం కొనకుండా వారి మీద సరైన చట్టంలో చర్యలు తీసుకొని వారికి పనిష్మెంట్ ఎక్కువ పడే విధంగా, మరియు ఏదైతే సెంట్రింగ్ కార్మికులు పోయినందుకు నష్టపరిహారం ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సెంట్రింగ్ యూనియన్ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన ర్యాలీలో కార్మికులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. సెంట్రింగ్ సామాగ్రి దొంగతనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు 20 లక్షల పరిహారం, వృద్ధ కార్మికులకు పెన్షన్, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఆరోగ్య భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.